సారథి శ్రీ మాధవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పిసి వెంకటేష్ గారికి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి సుబ్బిరెడ్డి గారికి, అలాగే శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ గారికి, విష్ణు గారికి, రమేష్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే వేదిక అందించిన ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, నాన్న పేర్లు తండ్రి పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్న పార్టీ ఒక వారసత్వ రాజకీయాలు కాకుండా జవసత్వంతో పార్టీలో గుర్తింపు పొందిన దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీ. సాధారణ కార్యకర్త సీఎం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ఇప్పుడే సునీల్ చెప్పారు, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సునీల్ ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో ఒక క్రియాశీలమైనటువంటి బాధ్యత భారతీయ జనతా యువ మోర్చా దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారంటే కష్టపడితే ఫలితం కరెక్ట్గా ఉంటుందని నిదర్శనం భారతీయ జనతా పార్టీ. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, మా చిత్తూరు జిల్లా పక్కనే వెంకయ్య నాయుడు గారు సాధారణ రైతు కుటుంబంలో ఉంటే వారిని దేశంలో రెండో అతిపెద్ద పదవి అయినటువంటి ఉపరాష్ట్రపతిగా తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయంలో ఉంటూ పార్టీ కార్యాలయ వ్యవస్థ చూసినటువంటి కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇలా ఉదాహరణలు ఎప్పుడుపోతే చాలా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీలో నష్టమైనటువంటి కార్యకర్తకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ అందరితో వేదిక మీద చెరువులు దగ్గర ఉంటాయి. మీరు అనుకోవచ్చు వేదిక మీద కొంతమంది ఉంటాం, వేదిక కింద చాలా ఎక్కువ మంది ఉండాలి, కానీ ఖచ్చితంగా కష్టపడితే ఫలితం ఉంటుంది దానికి నిదర్శనం ఈరోజు భారతీయ జనతా పార్టీలో చాలా ఉదాహరణ ఉంది. రాబోయే రోజుల్లో మీరందరూ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం